హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీకు ఎవరు అట్రాక్ట్ అవుతున్నారు అండ్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మీకు ఆహ్, అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు. మేబీ ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ కొలీగ్ అయి ఉండొచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. సమ్ ఎక్స్‌వైజెడ్ కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు పర్సన్ ఒకవేళ ఎవరితో అయినా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఆ పర్సన్ ఎవరో మీకు తెలిస్తే కనుక కార్డ్ షఫుల్ చేసేటప్పుడు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో, వాళ్ళ ఎనర్జీస్ కనుక పిక్ అయితే నేను వాళ్ళ ఎనర్జీస్ చెప్తాననమాట. సో, ఇది వచ్చేసి కలెక్టివ్ అండ్ జనరల్ రీడింగ్ అండి. ఇది అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. చూసుకోండి, సిచ్యువేషన్స్ మ్యాచ్ అయితే తీసుకోండి. లేకపోతే మ్యాచ్ కాలేదు అంటే గనక అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. సో, ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి అటెండ్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఓకే. సో, చూద్దాము. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. యూనివర్స్, మా వ్యూయర్స్‌కి ఎవరు అట్రాక్ట్ అవుతున్నారు అండ్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, మీ పార్ట్నర్ నేమ్ పైన పర్సనల్‌గా మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు, మీ సిచ్యువేషన్స్‌కి తగ్గట్టు, అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, లవ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, మేబీ మ్యారేజ్ ఇష్యూ అవ్వచ్చు, థర్డ్ పార్టీ ఇష్యూ అవ్వచ్చు. సో, దేని రిలేటెడ్‌గా మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనిపించినా సరే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే. సో, ఎవరు మా వ్యూయర్స్‌కి అట్రాక్ట్ అవుతున్నారు? ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, 7 ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఎవరు అట్రాక్ట్ అవుతున్నారు అంటే, మేబీ ఇక్కడ మీరు చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారని ఈ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారండి. సో, మీరు పెద్దగా ఫ్రెండ్ సర్కిల్‌ని మెయింటైన్ చేయరు. అందరితోనూ మీ కష్టాలు కానీ, మీ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికీ మీరు ఓపెన్ అప్ అయ్యి ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. అందుకే మీకు ఈ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు. మీ లైఫ్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి కూడా మీరు ఒక్కరే సింగిల్‌గా ఫైట్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఆహ్, అందుకే మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు, మీకు అట్రాక్ట్ అవ్వడానికైతే రీజన్ వచ్చేసి మీలో ఆ ప్యాషన్ నచ్చి మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. మీలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే స్కిల్స్ కానీ, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే విధానం కానీ, మీ లైఫ్ మీద మీకు కంప్లీట్‌గా గ్రిప్ ఉంది. మీరు చెయ్యాలి అనుకున్న దాని మీద మీకు ఖచ్చితంగా ఇది నేను చేసి తీరాలి అనేంత ప్యాషన్ మీలో ఉంది. అందుకే ఇక్కడ మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీ మీ రిలేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే మీ సంథింగ్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీకు అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ మీ లైఫ్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి కూడా వాటితో మీరు ఫైట్ చేస్తున్నారు. ఎవ్వరి సపోర్ట్ తీసుకోకుండా మీరు ఫైట్ చేస్తున్నారు చూడండి. మీ ప్రాబ్లమ్స్‌తో, మీ లైఫ్‌తో, మీ సిట్యుయేషన్స్‌తో, లైక్ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఫ్యామిలీకి చెప్పి సపోర్ట్ తీసుకోవడమా, ఫ్రెండ్స్‌కి చెప్పి సపోర్ట్ తీసుకోవడమా, ఇట్లా లేదు మీరు. మీకు మీరుగా ఓన్‌గా ఫైట్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీకు సపోర్ట్‌గా మీకు నిలబెట్టుకుంటున్నారు. మీతో మీరే ఒక ఫైట్ చేస్తున్నారు. సో, అందుకే పీపుల్‌కి మీకు అట్రాక్ట్ అవుతున్నారు. 7 ఆఫ్ వాండ్స్. ఎక్కడా మీరు ఓటమిని ఒప్పుకోకుండా ఫైట్ చేస్తున్నారు.
మీలో ఉండే ఆ ప్యాషన్ గానీ, మీలో ఉండే ఎలాగైనా సరే నన్ను నేను నిరూపించుకోవాల్సిందే. ఈ సిట్యుయేషన్ నుంచి నేను బయటికి రావాల్సిందే అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు కదా! మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారు. మీకోసం మీరు నిలబడతారు. వేరే వాళ్ళ కోసం మీరు నిలబడరు. వేరే వాళ్ళకి సపోర్ట్‌గా మీరు నిలబడరు. మీకోసం మీరు నిలబడతారు. మీకోసం మీరు ఫైట్ చేస్తారు. దానికి ఇక్కడ మీ పీపుల్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. మేజర్‌గా చెప్పాలి అంటే. సో, ఎంప్రెస్ సెల్ఫ్ లవ్ చేసుకుంటారు. పీపుల్ ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు గ్రో చేసుకుంటారు. కొత్త కొత్త స్కిల్స్ ఏదన్నా ఉంటే నేర్చుకుంటారు. మిమ్మల్ని మీరు గ్రో చేసుకుంటారు. ఎప్పుడు కొత్తతనాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మిమ్మల్ని మీరు ముందుకు పుష్ చేసుకుంటారు. అందరితోనూ ప్రేమగా ఉంటారు. అందరికీ ప్రేమ పంచుతారు. సో, అందరికీ హెల్ప్‌ఫుల్‌గా నిలబడతారు. అందరికీ సపోర్ట్‌గా నిలబడతారు. సో, అందరి విషయంలోనూ మీరు కేర్ తీసుకుంటారు. కన్సర్న్ చూపిస్తారు. కానీ బట్ ఇక్కడేంటంటే మీ విషయానికొచ్చేసరికి ఎవ్వరూ మీకు నిలబడకపోయినా, ఎవ్వరూ అవసరం లేకుండా మీరు ఓన్‌గా మీరు ఫైట్ చేస్తూ ఉంటారు కదా! అందుకే పీపుల్ మీకు అట్రాక్ట్ అవుతుంటారు. లేదంటే మీ పర్సన్ మీకు అందుకే అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తారు. ప్రాబ్లమ్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఎవరి హెల్ప్ అవసరం లేదు. బట్ స్టిల్ మీరు హ్యాపీగా ఉంటారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? వేరే వాళ్ళైతే ఓకే. డల్ ఉంటారు, డిప్రెస్డ్ ఉంటారు. అది ఫైట్ చేయడం అందరి వల్ల కాదు. గివ్ అప్ చేసేస్తారు. నా వల్ల కాదు. ఇంక నేను చేయలేను. నాతో అవ్వదు అని చేసేస్తారు. సో, యూ ఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. మీరు అలాంటి మెంటాలిటీ కాదు. మీరు అనుకున్నది సాధించేంత వరకు మీరు ఫైట్ చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని మీరు నిలబెట్టుకుంటూనే ఉంటారు. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదిరించి ముందుకు మీరు అనుకున్నది జరగాలి అని ముందుకు తీసుకెళ్తారు. సో, దానికి మీ పర్సన్ కానీ లేకపోతే ఎవరైనా కానీ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, మీరు వేరే వాళ్ళ విషయంలో తీసుకునే కేర్ కానీ, కన్సర్న్ కానీ, మీ విషయంలో మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం గానీ, మిమ్మల్ని మీరు ఎక్కువ ఇష్టపడడం కానీ, మీ మీ విషయంలో మీరు ఎక్కువ కేర్ తీసుకోవడం గానీ, మీ బ్యూటీ విషయంలో కానీ, లేకపోతే మీ ఫైనాన్సెస్ విషయంలో కానీ, మీ విషయంలో కానీ మీరెక్కువ కేర్ తీసుకుంటారు. సో, యూ ఆర్ ద ఎంప్రెస్ కాబట్టి ఇక్కడ మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎంప్రెస్ ఎనర్జీ క్యారీ చేయడం అంటే నాట్ ఎట్ ఈజీ. చాలా స్ట్రగుల్ అయ్యి, చాలా ఫైట్ చేసి, చాలా లైఫ్‌లో చూసొచ్చిన వాళ్ళు మాత్రమే ఎంప్రెస్ ఎనర్జీని క్యారీ చేస్తారు. సో, యూ ఆర్ ద రియల్ ఫైటర్ కాబట్టి మీరిప్పుడు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. మీ ప్రేమకి, మీరు చూపించే కన్సర్న్‌కి అట్రాక్ట్ అవుతారు పీపుల్ మీకు. అండ్ చూడండి, మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తారు. హెల్పింగ్ నేచర్ మీలో చాలా ఎక్కువుంది. ఫైనాన్షియల్లీ కానీ, లేకపోతే ఎవరైనా ఏదైనా కావాలి అని అడిగితే ఇవ్వడం కానీ, మనీ పరంగా ఫ్రెండ్స్‌కి ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ, సో, ఇంకా ఎవరికైనా లేని వాళ్ళకైనా హెల్ప్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు ఆహ్, అందరికీ దానం చేసే గుణం ఉండదు. సో, మీలో ఆ గుణం మీ పర్సన్‌కి కానీ, లేకపోతే అదర్ పర్సన్స్‌కి కానీ మిమ్మల్ని తన వైపుకి తిప్పుకునేలాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇలా ఎలాంటి స్వార్థం లేకుండా అలా ఎలా చేస్తారు? సో, అది ఇక్కడ మీ పర్సన్‌ని మీకు అట్రాక్ట్ చేసేలాగా చేస్తుంది. హెల్ప్ చేస్తారు. మేబీ మీ పర్సన్‌కి కూడా మీరు చాలా వరకు హెల్ప్ చేసుంటారు. ఫైనాన్షియల్‌గా ప్రేమ ఇస్తూ ఉంటారు. ఫైనాన్సెస్ ఇస్తూ ఉంటారు. మనీ పరంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. బట్ మీకు ప్రాబ్లమ్ వచ్చేసరికి ఎవరు మీకు సపోర్ట్‌గా చేయకపోయినా, ఎవరు మీకు ఓకే. మీరు ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా రిటర్న్ ఏమీ ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. అది మీ పర్సన్‌కి, పీపుల్‌కి అట్రాక్ట్ చేస్తుంది మిమ్మల్ని. సో, కింగ్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీరు చాలా ఎమోషనల్ పర్సన్. మీ క్యూట్ నేచర్ కానీ, మీ లవింగ్ నేచర్ కానీ, మీ క్యూట్‌నెస్, మీ లవింగ్, మీ కైండ్‌నెస్, మీలో ఉండే ఆ జెన్యూనిటీ,
మీలో ఉండే ఆ స్వచ్ఛత, మీరు చూపించే ప్రేమకి ఇక్కడ మీ పర్సనే కాదు ఎవరైనా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. బికాజ్ యు ఆర్ ఎ కింగ్ ఆఫ్ కప్స్. సో మీరు చాలా జెన్యూన్, చాలా లాయల్. ఎక్కడ ప్రేమ చూపించాలో, ఎక్కడ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలో మీకు బాగా తెలుసు. అది అందరి వల్ల కాదు, అందరికీ చేత కాదు. అలా అని మీరు ఓవర్ గివింగ్ చేయరు. అలా అని కంప్లీట్‌గా తక్కువ చేయరు. సో మీకు బ్యాలెన్స్ అనేది తెలుసు. ఎక్కడి వరకు ఇవ్వాలి, ఎక్కడితో స్టాప్ చేయాలి అనేది మీకు తెలుసు. అందుకే మీ పర్సన్ గానీ, లేకపోతే ఎవరైనా కానీ మీకు అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ వచ్చేసి యూ ఆర్ వెరీ లవింగ్. యూ ఆర్ వెరీ కేరింగ్. మీరు చాలా జెన్యూన్‌గా ఉంటారు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరు. ఎవరిని వదులుకోవడానికి కూడా మీరు ఇష్టపడరు. మీరు ఒకసారి ఎవరినైనా ఇష్టపడ్డారు, ప్రేమించారు, నమ్మారు అంటే వాళ్ళ కోసం మీరు ఏమైనా చేస్తారు. సో అది జనాలకి మీ వైపుగా అట్రాక్ట్ చేయడానికి మెయిన్‌గా రీజన్. సో హర్మిట్ కార్డ్. మీరు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరు. ఒంటరిగా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. లోన్లీనెస్‌లో మీరు హ్యాపీగా ఉంటారు. మీ బాధ కానీ, మీ కష్టం కానీ అది ఎవరితోనూ షేర్ చేసుకోవాలి అనుకోరు. మీ పెయిన్ గానీ, లేకపోతే మీ కష్టాలు కానీ, మీ బాధలు కానీ అది ఎవ్వరికీ చెప్పుకోరు. వీలైనంత వరకు మీరేంటంటే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. సో జనాలతో మింగిల్ అవ్వడం కానీ, వాళ్ళతో అన్నీ షేర్ చేసుకోవడం కానీ, మీ లైఫ్‌లో ఏం జరుగుతున్నాయి, ఏంటి అనేది ఎవరితోనూ షేర్ చేసుకోరు. ఒంటరిగా ఉంటారు. అలోన్‌లుగా మీరు హ్యాపీగా ఉంటారు. సో అది వేరే వాళ్ళకి అట్రాక్టివ్‌గా అయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడేదైనా పెయిన్ ఉందంటే 10 మందిని కూర్చోబెట్టేసి నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నేను దీనికోసం బాధపడుతున్నాను, ఇది నాకు దక్కలేదు. సో ఇలా అందరితోనూ చెప్పుకొని బాధ తీర్చుకుంటారు కొంతమంది. బట్ మీరేంటంటే జనాలు మీకు అట్రాక్ట్ అయ్యేది ఎందుకు అంటే మీరు అలోన్‌గా ఉండడానికి ఇష్టపడతారు. ఎవరి మీ బాధ కానీ, మీ సంతోషం గానీ, మీ హ్యాపీనెస్ కానీ ఎక్కువగా ఎవరితోనూ షేర్ చేసుకోరు. అది వేరే వాళ్ళలో ఏంటంటే అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకు ఈ పర్సన్ ఇలా? ఏమైంది ఈ పర్సన్ ఎందుకు వీళ్ళ బాధ చెప్పుకోవట్లేదు? ఎందుకు వీళ్ళ కష్టం చెప్పుకోవట్లేదు? ఎందుకు ఎవరితో ఏమి షేర్ చేసుకోలేదు? కొంతమంది ఉంటారు లైక్ ఏదైనా సాటర్‌డే, సండేస్ లేకపోతే ఏదైనా ఫ్రీ టైమ్ ఉంటేనో ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళడం గానీ, లేకపోతే రిలేటివ్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం గానీ, సో ఇలా ఉంటారు. సో మీరంతా సోషల్ గ్యాదరింగ్ జనాలతో మింగిల్ అవ్వడము, మీ కష్ట సుఖాలు చెప్పుకోవడం కూడా చెయ్యరు. అంటే అలోన్‌గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. పెద్దగా ఫ్రెండ్ సర్కిల్ కూడా మీరేమీ మెయింటైన్ చేయరు. సో ఇక్కడ అదే హర్మిట్ కార్డ్ చూపిస్తుంది. ఒకవేళ మీ లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒకవేళ మీరు బ్రేకప్ త్రూ సిట్యుయేషన్స్ మేబీ మీ ఫ్యామిలీ కూడా మీ కష్టాలు, మీ బాధలు పట్టించుకోరు. బట్ స్టిల్ మీరు అలాగే ఒంటరిగానే ఉండడానికే మీరు ఇష్టపడతారు. అది జనాలకి మీకు అట్రాక్ట్ చేస్తుంది. అరే! ఎందుకు ఈ పర్సన్ ఇంత లోన్లీగా ఉంటున్నారు? ఏముంది? ఏం బాధ ఉంది వాళ్ళకి? చెప్పుకోలేని బాధ ఏముంది వాళ్ళకి? అందరితోనూ నవ్వుతూ హ్యాపీగా ఉంటారు. కాసేపటికొచ్చేసరికి ఎందుకో తెలీదు చాలా డల్‌గా, లోన్లీగా ఫీల్ అవుతారు. సో అది మీకు అట్రాక్ట్ చేస్తుంది. జనాలకి మీకు అట్రాక్ట్ అవుతారు. సో 3 ఆఫ్ పెంటికల్స్ మీరేంటంటే ఇక్కడ
టీమ్ వర్క్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కువ మీరు స్పిరిచ్యువల్ పర్సన్. చాలా తక్కువ మాట్లాడతారు. ఎక్కువగా స్పిరిచ్యువల్ పర్సన్. ఫైనాన్షియల్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. మీ లైఫ్‌లో కష్టాలు ఉన్నా, మీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఆహ్, రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎవరికీ మీరు ఏమీ రివీల్ చెయ్యరు. అది ఆఫీస్‌లో వర్క్ కూడా ప్రాబ్లమ్ ఉన్నా సరే, ఎవరికీ ఏమీ రివీల్ చేయరు. సో, ఇంకెవరికైనా ప్రాబ్లమ్ వచ్చింది, ఇంకెవరికైనా మీ అవసరం ఉంది అంటే, తప్పకుండా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు, టీమ్ వర్క్ చేస్తారు. వాళ్ళకి ఎవరికైనా ఫైనాన్షియల్‌గా అవసరమైతే కూడా మీరు హెల్ప్ చేస్తారు. వర్క్ పరంగా కానీ, లేకపోతే దేని పరంగా అయినా సరే, మీరు మీకు చేతనైనంత హెల్ప్ చేస్తారు. మీకు చేతనైనంత గైడెన్స్ ఇస్తారు. సో, మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్. అది మీకు అట్రాక్ట్ చేస్తుంది. యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి దానిపైన మీకు నాలెడ్జ్ ఉంది. ఈవెన్ ఆఫీస్‌లో వర్క్ విషయంలోనా, లేకపోతే ఇంట్లో హోమ్ థింగ్స్ మీద కానీ, లేకపోతే ఆహ్, సో, ఏదైనా చిన్నది ఏదన్నా అవసరం వచ్చింది అంటే డెఫినెట్‌లీ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మీకే. ఎందుకు అంటే అన్నిటి మీద మీకు అవగాహన ఉంది. సో, ఎవరికి ఎలాంటి గైడెన్స్ కావాలి అన్నా అది స్పిరిచ్యువాలిటీలో అవ్వచ్చు, వర్క్ పరంగా అవ్వచ్చు, ఇంట్లో హోమ్ థింగ్స్ పరంగా అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ ఐడియాస్ కావచ్చు. సో, దేని రిలేటెడ్ అయినా సరే యూ హ్యావ్ నాలెడ్జ్. ప్రతి దాని మీద మీకు అవగాహన ఉంది. సో, కాబట్టి పీపుల్ మీకు అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే అన్నిటి మీద అవగాహన ఉన్న వాళ్ళతో మనం పరిచయం పెంచుకుంటేనో, మనకి అక్కడ అసలు ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విషయం కూడా ఎవరికైనా ఏదైనా సలహా అడగాలి అంటే, కావాలి అంటే డెఫినెట్‌లీ మిమ్మల్నే అప్రోచ్ అవుతారు. ఎందుకంటే యూ హ్యావ్ దట్ క్లారిటీ. మీకు ఆ క్లారిటీ ఉంది. మీకు ఆ నాలెడ్జ్ ఉంది. యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీథింగ్. మీకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది. సో, దానికి మీకు పీపుల్ అట్రాక్ట్ అవుతారు. సో, 8 ఆఫ్ పెంటికల్స్. సో, ఎందుకు మీకు అట్రాక్ట్ అవుతారు అంటే, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో, కొత్తవేమైనా నేర్చుకుంటారు. హార్డ్ వర్క్ చేస్తారు. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలని కానీ, లేజీగా కానీ అస్సలు ఉండరు. అరే! అలా ఎలా? ఒక పర్సన్ ఇంత హార్డ్ వర్క్ ఎలా చేస్తారు? అని మీకు అట్రాక్ట్ అవుతారు. సో, చిన్న పిల్లలు చెప్పినా, లేకపోతే పెద్దవాళ్ళు చెప్పినా, లేకపోతే ఎవరు చెప్పినా సరే, పని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, 2 డేస్ ఆగి చూద్దాంలే. సో, ఇలా డిలే చెయ్యరు. సో, అందుకే పీపుల్ మీకు అట్రాక్ట్ అవుతారు. వర్క్ విషయంలో మీరు చాలా డెడికేటెడ్‌గా ఉంటారు. అండ్ ఫైనాన్సెస్ విషయంలో కూడా మీరు చాలా డెడికేటెడ్‌గా ఉంటారు. మీ వంతు ప్రయత్నం ఇక్కడ రిలేషన్‌షిప్ అయినా సరే, ఫైనాన్సెస్ విషయం అయినా సరే, మీ హార్డ్ వర్క్ మీరు చేస్తారు. చాలా కష్టపడతారు. ఇక్కడ చాలా కష్టజీవి అంటారు చూసారా? సో, అలా అన్నమాట. మీకు నచ్చితే ఎంత కష్టమైనా చేస్తారు. ఎంత కష్టమైనా భరిస్తారు. ఎంత దూరం వరకైనా ఎళ్తారు. ఈవెన్ అది రిలేషన్‌షిప్ విషయంలో అయినా సరే, మీరిష్టపడితే గనక ఆ పర్సన్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంత కష్టమైనా భరిస్తారు. ఎంత అయినా మీరు వెయిట్ చేస్తారు. ఆ పర్సన్ కోసం మీరు అంత ఈజీగా గివ్ అప్ చేయరు. అంత ఈజీగా మూవ్ ఆన్ అవ్వరు. అది మీ పర్సన్‌ని మీకు అట్రాక్ట్ చేస్తుంది.
సో, మీలో ఏం చూసి అట్రాక్ట్ అవుతారు అంటే ఇదే. మీ కైండ్‌నెస్ కావచ్చు, మీ క్యూట్‌నెస్ కావచ్చు, మీ లవింగ్ నేచర్ కావచ్చు. సో, క్వీన్ ఆఫ్ కప్స్ చూడండి. మీరు చూపించే కైండ్‌నెస్, మీరు చూపించే ప్రేమకి ఇక్కడ మీకు అట్రాక్ట్ అవుతారు. ప్రతి చిన్న చిన్న విషయం మీద మీరు చాలా కేర్ తీసుకుంటారు, కన్సర్న్ చూపిస్తారు. అందరితోనూ మీరు ప్రేమగా మాట్లాడతారు. ఈవెన్ మీ పార్ట్నర్‌తో అయినా ఎవరితో అయినా సరే. కానీ అప్పుడప్పుడు హార్ష్‌గా కూడా మాట్లాడతారనుకోండి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మీరెక్కువ కైండ్ నేచర్‌తో ఉంటారు. సాఫ్ట్‌గా అలా ఉంటారు. కైండ్ నేచర్‌తో ఉంటారు. లవ్ చూపిస్తారు. ప్రతి విషయంలోనూ మీరు కేరింగ్, కన్సర్న్ చూపిస్తారు. సో, అందుకే ఇక్కడ మీ పార్ట్నర్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. ఎవరిని ఎప్పుడూ ఏ రకంగానూ మీరు బాధ పెట్టరు. నొప్పించాలి అనుకోరు. హర్ట్ చెయ్యాలి అనుకోరు. ఇంకొకరు మిమ్మల్ని బాధ పెడితే కూడా మీరు తీసుకోలేరు. అందుకే మీకు అట్రాక్ట్ అవుతున్నారు. మీరు ప్రతి ఒక్కరి విషయంలో కూడా మీరు ప్రేమగానే ఉంటారు. ఈవెన్ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ పార్ట్నర్ విషయంలో కానీ, మీకు గివింగ్ నేచర్ ఎక్కువ. అందుకే ఇక్కడ ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. మీరు చాలా ఎమోషనల్ పర్సన్. చాలా సెన్సిటివ్ పర్సన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. మేబీ మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. ఫైనాన్సెస్ ఎర్న్ చేస్తూ ఉండొచ్చు. సంపాదించేదానికి ఎక్కువ మీరు సేవింగ్స్ చేస్తూ ఉండొచ్చు. మేబీ మీ దగ్గర ఉన్న మనీకి కానీ, మీ రిచ్‌నెస్‌కి కానీ ఇక్కడ పీపుల్ మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీ వే ఆఫ్ డ్రెస్సింగ్‌కి కానీ, మీ లైఫ్ స్టైల్‌కి కానీ, ఎస్పెషల్లీ మీ ఫైనాన్సెస్ చూసి ఇక్కడ మీకు అట్రాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మీ వే ఆఫ్ డ్రెస్సింగ్‌కి కానీ, మీ వే ఆఫ్ టాకింగ్‌కి కానీ, మీ మనీకి కూడా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, హెరోఫెంట్ కార్డ్. చెప్పాను కదా! మీ నాలెడ్జ్‌కి ఇక్కడ మీ పార్ట్నర్ అట్రాక్ట్ అవుతున్నారు. మీ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. ఆహ్, మీకు అట్రాక్ట్ అయ్యేది మీ నాలెడ్జ్ చూసి కూడా అట్రాక్ట్ అవుతారు. మీ నాలెడ్జ్ కానీ, మీ గైడెన్స్ కానీ, సో, మీరేమైనా స్పిరిచ్యువల్ పర్సన్ అయితే, సో, మీ గైడెన్స్ కోసం కానీ మీకు అట్రాక్ట్ అవుతారు. సో, ఏది కరెక్ట్, ఏది రాంగ్ మీరు ప్రాపర్‌గా గైడ్ చేస్తారని చెప్పి ఇక్కడ మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. రైట్ గైడెన్స్ మీరిస్తారు. సో, ఇక్కడ మేజర్‌గా కనిపించిన రాశులొచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మేష, సింహ, ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఈ రీడింగ్‌లో. బట్ ఇది అన్ని రాశుల వాళ్ళకి చెందిన రీడింగ్ అవుతుంది.
అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అనిపిస్తే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.